ముందుగా ఈ ట్రాక్టర్ ఎప్పుడు తీసుకున్నారన్న మీరు? అక్టోబర్ ఎండింగ్. అక్టోబర్ ఎండింగ్ లో తీసుకున్నారు. మార్కెట్లో చాలా ట్రాక్టర్స్ ఉండగా ఈ మహేంద్ర యువటెక్ ప్లస్ 575 DI ఎందుకు తీసుకున్నారు? ఇందులో మెయిన్ ఆప్షన్ ఏంటంటే MSP2. ఓకే, అంటే ఎందుకు అన్నట్టు అది? బండి పికప్ను బట్టి గేర్ స్పీడ్ని బట్టేసి ఆటోమేటిక్గా రోటోవేటర్ స్పీడ్ పికప్ ఉంటుంది. ఓకే, దాని అందువల్ల మనకు ఏంటంటే వర్క్ స్పీడ్గా జరుగుతుంది. అంటే ఎలాంటి అప్లికేషన్స్కు యూజ్ చేసుకోవచ్చు దీన్ని మామూలుగా? ఆటోమేటిక్గా మనకు ప్యాడీకి, ఓకే, సీడింగ్ ప్లస్ జనరేటర్ టైప్. జనరేటర్ లేకున్నా కూడా పంపుకు వాడుకోవచ్చు. జనరేటర్ లేకపోయినా కూడా? జనరేటర్ లేకున్నా PTO తోటి పంపుకు వాడు. ఇప్పటి వరకు మీరు ట్రాక్టర్ తీసుకొని ఎన్ని గంటల వరకు నడిపారు? 200 గంటలు చిల్లర నడిపారు. 200 గంటలు చిల్లర నడిపారు. ముందుగా మీరు డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్ళి ట్రాక్టర్ తీసుకున్నారంటే మీకు ట్రాక్టర్ల గురించి తెలిసి ఉంటుంది. మరి పొలంలో దున్నేటప్పుడు దీని పవరే కావచ్చు, పికపే కావచ్చు, ఏ విధంగా ఉంటుందన్న? చాలా బాగుంటుంది. మిగతా బండ్లతో పోల్చుకుంటే ఈ బండి అనేది ఆటోమేటిక్. ఇప్పుడు మనం హై స్పీడ్ ఎలా వెళ్తాం, మీడియం గేర్ లో బండి అలా వెళ్తుంది. ఓకే, దానివల్ల ఈ బండి చాలా కంఫర్ట్గా ఉంటుంది, డ్రైవర్ కూడా. ఓకే, స్మూత్గా ఉంటుంది. ఓకే అన్న, ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ గురించి ఏమని చెప్తారన్న? హైడ్రాలిక్ విషయానికి వస్తే ట్రాక్టర్ హైడ్రాలిక్ అనేది చాలా స్పీడ్ ఉంది. దిగడం లేవడం అనేది చాలా స్పీడ్గా ఉంది మనకు. అందులో వల్ల రోటోవేటర్ కొట్టేటప్పుడు పొలాలలో వర్క్ తొందరగా జరుగుతుంది. ప్లస్ ఏంటంటే మిగతా బండ్లతో పోలిస్తే ఈ బండికి హైడ్రాలిక్ లిఫ్టింగ్ చాలా హైట్ ఇచ్చాడు. దానివల్ల మనం వరాలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఎలాంటి రైతులకు ఈ ట్రాక్టర్ మీరు సజెస్ట్ చేస్తారు? అన్ని రకాల రైతులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వాడుకోవచ్చు.